అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అది పిఠాపురం ప్రజలందరికీ తెలుసు. నిర్ణయం పార్టీకి నిలబడాలన్నారు, మనం నిలబడ్డాం. పార్టీకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా కానీ పార్టీ బలోపేతానికి పనిచేసాను తప్పితే వేరే లేదు. రెండవది, మీరు అడిగిన ప్రశ్నకి నేను ఆల్రెడీ మొన్న లోకేష్ గారిని కలిశాను. లోకేష్ గారితో డిస్కస్ చేశాం. ఏదైతే ఇక్కడ ఇబ్బందులు లేకుండా కూటమి ముందుకు వెళ్ళాలి కాబట్టి ఒక కమిటీని వేసి చేయమని చెప్పాను. నాకు కూడా కొంచెం టైం స్పెండ్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. చేయండి, నేను కూడా ఒక్కడిని కూడా చేయలేకపోతున్నానని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు ఆ ప్రకటన వచ్చింది. పార్టీ నాతో సంప్రదించిన తర్వాతే లోకేష్ గారు ఆ ప్రకటన వచ్చే ముందు కూడా నాకు పల్లా శ్రీని గారు, నారాయణ గారు ఫోన్ చేసి చెప్పారు. చెప్పిన దాని ప్రకారం జరిగింది. పార్టీ సమీకరణాల సమయంలో కొన్ని రకాలుగా ఆలోచన చేస్తుంటారు. ఆ ఆలోచనకి ఎప్పుడు కూడా అనుగుణంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ అధ్యక్షుల ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తుంది. పిఠాపురం అంతా తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణగా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి వర్మ కన్నీళ్లు పెట్టుకున్నాడు. పిఠాపురం ఇన్ఛార్జిగా వర్మకి అయితే టీడీపీ అధిష్టానం పెద్ద షాక్ ఇచ్చింది. వర్మను టీడీపీ ఇన్ఛార్జిగా పిఠాపురం నుంచి అయితే తొలగించడం జరిగింది. సో దాంతో ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా వర్మను అయితే కన్నీళ్లు పెట్టుకున్నాడు. భావోద్వేగంతో మీడియా సమావేశంలో మాట్లాడుతూనే వెళ్ళిపోవడం అయితే జరిగింది. కూటమిని ఏర్పాటు చేసి ఈరోజు అధికారంలో రావడానికి ఉపయోగపడేటువంటి పవన్ కళ్యాణ్ గారి పట్ల ఆయన నియోజకవర్గంలో ఉన్న టీడీపీ ఇన్ఛార్జ్ ఈ విధంగా ప్రవర్తించడం చంద్రబాబు నాయుడు గారికి కూడా నచ్చలేదు. ఎందుకంటే కూటమి అనేది ఇంకో కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. 2-3 సార్లు ఇంకా కలిసి పోటీ చేయాలని చెప్పి వాళ్ళు భావిస్తున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారే కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళకి లేని ఈగోలు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఇలాంటి డిస్టర్బెన్స్ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా నియోజకవర్గాల ప్రభావం పడుతుంది. కాబట్టి మిగతా నియోజకవర్గాల టీడీపీ జనసేన మధ్య గ్యాప్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గ్రహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఫ్యూచర్లో ఇట్లాంటి జరగకూడదనే ఉద్దేశంతో వర్మ గారిని టీడీపీ ఇన్ఛార్జిగా పిఠాపురం నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించడంతో వర్మ కూడా భావోద్వేగానికి లోనయ్యాడు. వర్మను ఎందుకు తొలగించారని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే చర్చ నడుస్తుంది. ముఖ్యంగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం అయిండో అప్పటి నుంచి వర్మ కూడా అంతకుముందు ఎలక్షన్ల ముందు సపోర్ట్ చేసిండు. పవన్ కళ్యాణ్ గారితో పాటు ట్రావెల్ చేసిండు. అంతకుముందు అయితే ఎలక్షన్లో ఎప్పుడైతే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని తెలిసిందో టీడీపీ అధిష్టానం మీద వర్మ అభిమానులు ఏ విధంగా చెలరేగిరో మనం అందరం చూసినాం. అక్కడి నుంచి టీడీపీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు పిలుచుకొని మాట్లాడగానే వర్మ గారు పవన్ కళ్యాణ్ గారితో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. పవన్ కళ్యాణ్ గారు సపోర్టుగా ప్రతి ర్యాలీలో పవన్ కళ్యాణ్ గారు పక్కన నిలబడి ఆ ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలిచి డిప్యూటీ సీఎంగా అడుగుపెట్టడం జరిగింది. మరొక వైపు వర్మ గారు ఎప్పుడు ఏదో ఒక విషయంలో రచ్చ చేస్తూనే ఉన్నాడు. పిఠాపురం వేదికగా చాలా విషయాల్లో జనసేన వర్సెస్ టీడీపీ అనే విధంగానైతే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి వర్మ గారికి సముచిత గౌరవాన్ని ఇచ్చిండు. ఎప్పుడు ఆయన మీటింగ్కి వెళ్ళినా, పిఠాపురానికి వెళ్ళినా, ఎలాంటి ప్రోగ్రామ్ ఉన్నా కూడా వర్మకి తగిన గుర్తింపు, గౌరవాన్ని అయితే ఇవ్వడం జరిగింది. వర్మ గారు మాత్రం చాలా అసంతృప్తిగా ఉన్నట్టు చాలా సందర్భాల్లో కనబడ్డది. ఎందుకంటే ఇక పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు గెలిచి డిప్యూటీ సీఎం అయ్యిండు. మరో 15 ఏళ్ళు టీడీపీ జనసేన అలయన్స్లో వెళ్తాయి. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అని, లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్న ప్రాధాన్యత, ముఖ్యంగా ఈ కూటమి ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ కారణమని మనం అందరూ తెలుసు. అలాంటిది వాళ్ళు ఇస్తున్న గౌరవం పిఠాపురంలో ఇక నుంచి ఫ్యూచర్లో వర్మకి పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు అవకాశం ఉండదని భావించిండో, లేదంటే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి ఆశ పెట్టారు, అది ఇవ్వలేదన్న లోపల ఆవేదన ఉందో తెలియదు. కానీ మొత్తానికి వర్మ గారు జనసేనను ఎప్పుడూ గెలుపుతూనే వచ్చిండు. ఎక్కడ
ఎలాంటి సందర్భం వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు రెగ్యులర్గా పిఠాపురం నియోజకవర్గంకి వెళ్ళాడు. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతుంటాడు. అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు మొత్తం పర్యవేక్షణిస్తారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నా లేకున్నా పనులు మాత్రం పిఠాపురంలో దేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలతో పిఠాపురాన్ని నెంబర్ 1గా నిలిపే దిశగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వెళ్ళిపోతుండు. అయితే వర్మ గారు కొంచెం ఓవర్గా ఎగ్జైట్ అయ్యి పవన్ కళ్యాణ్ గారి పట్ల జనసేన పట్లనైతే అప్పుడప్పుడు ఆయన ప్రవర్తన తీరుతో ఈ జనసేన వర్సెస్ టీడీపీ అనే విధంగా గొడవలు అయితే జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న ఫ్లెక్సీ వివాదం చూసినాం. చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదు అని చెప్పేసి ఆయన నానా రచ్చ చేసిండు. ఆవిడ జనసేన వర్సెస్ టీడీపీ మధ్య పెద్ద ఎత్తున అయితే రచ్చ నడిచింది. వర్మ గారు ఏది పడుతుంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడము, అదేవిధంగా వర్మ గారే పవన్ కళ్యాణ్ గారు గెలిపించినట్టు మాట్లాడడం అనేది నిజంగా ఒక హాస్యాస్పదం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని వర్మ గెలిపించడం ఏంది, అక్కడ ఉన్న ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓటేసారు కానీ వర్మని చూసి కాదనేది జగమెరిగిన సత్యం. కానీ వర్మ గారు ఇంకా ఏదో ఎక్స్పోజ్ చేసే విధంగా వర్మ గారే పెద్ద గొప్ప అన్నట్టుగా మాట్లాడే విధానం, అదేవిధంగా కూటమిలో ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల్లో సక్రమంగా వెళ్తుంది. ఏది ఏమైనప్పటికీ టీడీపీ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం పట్ల అటు జనసేన వాళ్ళైతే హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు వర్మ గారికి మరి ఇంకా ఏ విధమైన బాధ్యతలు ఇస్తారో మనం వేచి చూడాలి. మొత్తానికి పిఠాపురం వేదికగానైతే మరొక్కసారి వర్మ వార్తల్లో నిలవడం జరిగింది. వర్మ పట్ల ఆయన అభిమానులు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ ఒక రకంగా స్పందిస్తుంటే జన సైనికులు మరొక వైపు ఇంకో రకంగా స్పందిస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధినేత కాబట్టి ఆ పార్టీ తీసుకున్న నిర్ణయానికి వర్మ కట్టుబడి ఉంటానని చెప్పడం జరిగింది. సో దీంతో మరొక్కసారి పిఠాపురం నియోజకవర్గం అనేది వార్తల్లో నిలిచింది. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి వర్మ గారిని తొలగించడం పట్ల. జై హింద్.